అపోస్తలుల కార్యాలు 23వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 23వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. పేజీ నెంబర్ 126, న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన. అపోస్తలుల కార్యాలు 23వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. పౌలు మహాసభ వారిని తేరి చూచి సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పాను. అందరూ ఈ మాట పలకాలని ప్రేమతో తెలియజేస్తున్నారు. పౌలు మహాసభ వారిని తేరి చూచి సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడని దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పాను. దేవుని వాక్యాన్ని ధ్యానించాను. అపొస్తలుడైన పౌలు సంఘాలను గూర్చిన భారము కలిగిన వాడు, సంఘాలను గూర్చిన చింత కలిగిన వాడు. అందుచేత అనేక ప్రాంతాలలో తిరుగుతూ అనేక మంది ప్రజల మధ్యలో సంచరిస్తూ అనేక మంది ప్రజలను దేవునితో తిరుగుతూ ఉన్నాడు. ఆ తిరిగే పరిస్థితిలో, ఆ ప్రాంతాల్లో సంచరించే పరిస్థితిలో అపొస్తలుడైన పౌలు పలుకుతున్న మాట, నేను నేటి వరకు మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటిని. చాలా అద్భుతమైన విషయం. అతడు సంచరించిన ప్రాంతం, అతనుకున్న భారం చాలా గొప్ప భారం. అతడు సంచరించే ప్రాంతాలు రకరకాల ప్రాంతాలు, రకరకాల జాతులు, ప్రజలు. ఆయా ప్రజల మధ్యలో తిరుగుతూ సంచరిస్తూ ఉన్నాడు. అయితే అతను అంటాడు, నేను నేటి వరకు మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటి. ఎందుకు పౌలు గారు ఈ మాట మీరు మాట్లాడారు అని అంటే, పౌలు గారు చూసే పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అంటే అక్కడ ఏర్పరచబడిన వారిని సైతము మోసగించే పద్ధతులు, ఆచారాలు, సంప్రదాయాలు కలిగిన ప్రజల మధ్యలోకి వెళ్తున్నాడు పౌలు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన, దేవుని చేత పిలువబడిన, దేవుని చేత ప్రత్యేకించబడిన ప్రజల మధ్యకు వెళుతున్నాడు. కానీ అక్కడ రకరకాల ఆచారాలు, రకరకాల పద్ధతులు, రకరకాల పాపాలు అక్కడ ప్రజలు అలవాటు ఈ అలవాటు మధ్యలో నడుస్తూ ఉన్నారు. అందుచేత అతడు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. అతడు చూచిన దానిని బట్టి కానీ, వినిన దానిని బట్టి కానీ, దాని చేత ప్రభావితం చేయబడకుండా, దేవుని వాక్యము చేత ప్రభావితము చేయబడి, సంఘాలు కూర్చిన భారము కలిగిన పౌలు, సంఘాలు కూర్చిన చింత కలిగిన పౌలు సంఘాలు కట్టుకుంటూ దేవుని పరిశుద్ధతను చాటుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన విషయం. అయితే వాక్యం సాధిస్తుంది, నేను కేవలం నేటికి మంచి మనస్సాక్షి కలిగిన వాడనై అని అన్నాడు ఆయన. దేవుని ఎదుట నడుచుకొనుచున్నాను. ఎంత మంచి మనస్సాక్షి కలుగొనటానికి కారణం ఏమిటి అని అంటే, అతడు నిందించేదానికి తన మనస్సాక్షికి చోటు ఇయ్యలా. స్తోత్రం చెప్పండి కదా. ఆ మాట చదువుకుందాం, వాక్యములు కష్ట ముందుకు వెళదాం. 1వ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం, 1వ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. 1వ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. అద్భుతమైన విషయం.
నా మనస్సాక్షి నన్ను నిందించే స్థితిని నేను కలిగి లేను. నా భక్తి నన్ను నిందించే స్థితిని నేను కలిగి లేను. మంచి మనస్సాక్షి కలిగి ఉన్నా. ఏం కలిగి ఉన్నాడట? అందరూ చెప్పాలి. మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాడు. అందుకే అతని హృదయం నువ్వు తప్పుడోడివి అన్నదట. అతని మనసు నువ్వు దొంగవి అని అన్నదట. దోషారోపణ చేయడానికి మనస్సాక్షికి అవకాశం ఇయ్యాల, మనస్సుకు అవకాశం ఇయ్యాల, హృదయానికి అవకాశం ఇయ్యలేదో. కొన్ని సందర్భాలు దేవుని బిడ్డలారా, మనం చెప్పేవి శ్రీరంగానిధులు, చేసేవి మరొకటి అన్నట్టుగా ఉంటాయి. కానీ పౌలు గారు ఏది చెబుతున్నారో అది జీవిస్తూ ఉన్నాడు. దుష్టుడికి అవకాశం ఇయ్యాల. అదే బైబిల్ సెలవిస్తుంది, పాపానికి చోటు ఇయ్యకూడదు, అపవాదికి చోటు ఇయ్యకూడదు. వాటికి చోటు ఇస్తే మనలను పతనము చేస్తాడు. ఏం చేస్తాడండి? అందరూ చెప్పాలి, పతనము చేస్తాడు. అందుకే పాపానికి చోటు, అపవాదికి చోటు ఇవ్వకూడదు. బైబిల్లో మనం చదువుతున్న ఈ మాట మీరు ఆలోచించాలి. వాక్యములు మనం చదువుతున్నాం, ఒక యోహాను పత్రికలు మనం చదువుతాం. నా హృదయము, నా మనసు దోషారోపణ చేయకుండా దానికి నేను చోటు ఇయ్యలేదు కనుక ధైర్యము కలిగి ఉన్నాను. ఏం కలిగి ఉన్నాడంటే అందరూ చెప్పాలి. అందుకే ధైర్యము కలిగి ఉన్నాడు కనుక అతడు అంటాడు, ఆ మాట చదువుకున్న అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 33వ వచనం మనం చదువుకుందాం. ఎవని వెండి అయినను, ఎవని వెండినైనను, బంగారమునైనను, వస్త్రములనైనను నేను ఆశింపలేదు. పౌలు గారి యొక్క మంచి మనస్సాక్షి మనకు అర్థమవుతుంది. చూసారా? నేను ఎవరి యొద్ద వెండినైనను, మీ ప్రాంతాల్లో తిరుగుతున్నా, మీ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉన్నా, మీ మధ్యలో ఒకటిగా నేను ఉంటూ ఉన్నా, కానీ నేను ఎవరి యొద్ద వెండినైనా, బంగారమునైనా, వస్త్రములనైనా నేనేం చేయలేదు, ఆశించలేదు. స్తోత్రం చెప్పండి. ఎంత అద్భుతమైన విషయం! ఇంటి మనస్సాక్షి మనం కలిగి ఉంటే పౌలును వాడుకున్న దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. పౌలుని హెచ్చించిన దేవుడు మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఎక్కడ ఉన్నా నిస్వార్థపూర్వకంగా, స్వార్థము లేనివాడిగా సేవ చేస్తూ దేవుని మహిమపరుస్తూ వచ్చాడు. ఎవరి యొక్క వెండినైనా, బంగారమునైనా, వస్త్రమునైనా నేను ఆశించలా, దానికి మీరే సాక్ష్యం అని ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాడు. ఇంతగా ఇట్లా చెప్పడానికి పౌలు ఏం చేశాడు? ఎంత మనస్సాక్షిని కాపాడుకోవడానికి ఏం చేశాడు? ఎంత మంచి జీవితాన్ని, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండడానికి ఏం చేశాడు పౌలు అని అంటే, ఆ పౌలు యొక్క రహస్యాన్ని మనం చూద్దాం. దయచేసి చదువుదాం. అపోస్తలుల కార్యాలు 24వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. 24:16 వచనం. ఈ విధమున నేను దేవుని ఎడలను, మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత అద్భుతమైన విషయం అండి. అంటే ఎల్లప్పుడూ తన మనస్సాక్షి దేవుని ఎదుట స్వార్థము లేని వాడిగా,
నిస్వార్థపరుడుగా నడవడానికి కారణం ఏమిటంటే, చక్కగా మనం చదువుతాం, రోజు పరిశీలన చేసుకుంటాడట. ఏం చేస్తున్నాడట అండి? అందరూ చెప్పా, రోజు పరిశీలన. తన ప్రార్థనలో రోజు పరిశీలన చేసుకుంటాడు. ఇప్పుడు సహజంగా నీవు ఈ శీతాకాలం తర్వాత వేసవి కాలం మనం వస్తుంది. వేసవి కాలంలో ప్రతి వారు కొండని ఇష్టపడతారు. ఏమి ఇష్టపడతారండి? అందరూ చెప్పండి. కొండలో నీళ్ళు చల్లగా ఉంటాయని కొండని ఇష్టపడతారు. అవునా? షాప్కి వెళ్ళాం, కొండ కొనుక్కోవడానికి వెళ్ళిన తర్వాత ఆయన ఇచ్చిన కొండ తీసుకొచ్చేస్తావా? ఏం చేస్తావు నీవు? అమ్మో, అసలు బాగా కాల్చి అక్కడ పెట్టింది ఓడొచ్చేటట్టు కొట్టం మనం, చుట్టూ కొట్టి ఈ కొండ దాన్ని మనం ఇంకో కొండ తీసుకుంటాం. ఏమో నేను కొట్టినప్పుడు ఎక్కడ చుట్టిందేమో అన్నట్టుగా భయమేసి ఇంకో కొండను తీసుకుంటాం. ఈలోపు నువ్వు కొండ కారం అడుగుతుంటే పిన్నే టీదా వద్దామే అని ఆ పక్కన అందనుకో, నేను కొండకారం చేస్తున్నాను, ఈ కొండలో నీళ్ళు పోసి ఇక్కడ కూర్చోటాను, టీ ఇక్కడ తీసుకున్నాను. చెప్పండి. కొండకారం చేశాను, కొండలో నీళ్ళు పోసి ఇక్కడ కూర్చోటా, కారుతుందో లేదో చూసిన తర్వాత తీసుకెళ్తా. మళ్ళీ మోసం చేస్తే ఒక్క కొండ పంటానికి ఎంత పరిశీలన, ఎంత ఒక కొండ పంటానికే ఎంత సమయం హెచ్చరించటమా? అవును కదా? పరిశీలన చేయకోకుండా ఏది మనం తీసుకో పరిశీలన చేస్తాం. బాగున్నది, మంచిగా ఉన్నది, మనకి ఇష్టమైంది, అన్నిటిలో యోగ్యమైనది మనం తీసుకొని మనం దాన్ని ఇంటికి తీసుకుపోతాం, వాడుకుంటాం. అట్లాగే భక్తుడైన భక్త పౌలు ఏం చేస్తున్నాడు అంటే, మోకరించి ప్రార్థన చేసేటప్పుడు అతడు తనను తాను పరిశీలన చేసుకుంటున్నాడు. ఈ అనుభవం నీకు నాకు అవసరం. స్తోత్రం చెప్పండి. బోధించే నాకు అవసరం, వాక్యం వినే నీకు అవసరం. పరిశీలన చేసుకోవాలి. దేవుని ఎదుట నేను ఎట్లా ఉన్నాను? కొన్ని సందర్భాల్లో మనుషులు ఎదుట పరిశుద్ధులుగానే మనం కనబడవచ్చు, మనుషులు మనం నమ్మించవచ్చు, కానీ దేవుని నమ్మిస్తున్నామా? మనుషులు నమ్మిస్తే వాళ్ళు మెచ్చుకుని మేకతో ఇచ్చేది లేదు, గొప్ప చేసి గొర్రెతో ఇచ్చేది లేదు. కానీ దేవుడు మెచ్చుకుంటే నీ లైఫ్ స్టైలే మారిపోతుంది. స్తోత్రం చెప్పండి. ఎవరిని మెప్పించాలి మనము? అందరూ చెప్పాలి, దేవుణ్ణి మెప్పించాలి. మనము దేవుణ్ణి మెప్పించే భక్తి చేస్తే నువ్వెక్కడ ఉన్నా దేవుడు నిన్ను శ్రేష్కరమైన దీవులతో ఎదుర్కోవడానికి వస్తాడు. ఆయనే నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రతి స్థలంలో నేను నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని నిర్గమకాండంలో మనం చదువుతున్నాం. దేవుని బిడ్డలారా, పరిశీలన చేసుకోవాలి. ప్రార్థన చేస్తున్నాం. సాయంత్రం సభలు మోకరించినప్పుడు ప్రభావోదయం మొదలుకొని నేను సాయంత్రం వరకు ఇదిగో పలానా చోటకి వెళ్ళాను, పలానా పని చేశాను, ఎట్లా చేశాను, అట్లా చేశాను. ఇదిగో నాయన నన్ను దర్శించు, నన్ను సరిచేయి అని అట్లా ధ్యానపూర్వకంగా ప్రార్థన చేస్తూ, ఆలోచన చేస్తూ, ప్రార్థన చేస్తూ నువ్వు కొనసాగుతుంటే అందులో చిన్న చిన్న లోపాలు ఏమిటో, పెద్ద లోపాలు ఏమిటో తెలుస్తుంది. అది సరి చేసుకుంటే దేవుని ఎదుట నిర్దోషమైపోతావు. స్తోత్రం చెప్పండి. దేవుని ఎదుట ఏమైపోతావు? అందరూ చెప్పాలి, దేవుని ఎదుట నిర్దోషం అవుతావు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, అభ్యాసము చేసుకోవటం ఉన్నాడట, పరిశీలన చేస్తున్నాడట. అందుకే మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాడు. ఇతరులు ఆశించట్లేదు, వాక్యం చుట్టూ నడుస్తున్నాడు. నీ పొరుగు వాని దేనిని ఆశించొద్దు, నీ పొరుగు వాని దేనిని కూడా నువ్వేం చేయొద్దు, ఆశించొద్దని దేవుడు సెలవిస్తున్నాడు. వాక్యానుసారంగా దేవుని షరతులకు, దేవుని ఆజ్ఞలకు కట్టబడి
దేవుని షరతుల ప్రకారం, దేవుని ఆజ్ఞల ప్రకారం అతడు చేయగలుగుతున్నాడు. అందుకే అంత అద్భుతమైన సేవ చేశాడు. అందుకే పౌలు గారు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇంకో చోట అంటాడు, అందరూ నా వలి ఉంటే ఎంత బాగుండు. పౌలు గారు ఏమంటాడండి, అందరూ నా వలి ఉంటే ఎంత బాగుండు. ఎంత అద్భుతమైన విషయం అండి. ఒక ఆయన వచ్చారు నా దగ్గర, పాస్టర్ గారు అందరూ ఇట్లా ఉంటే ఎంత బాగుంటుందండి ఆయన అన్నాడు. అడుగు ఆయన. నేను అన్నాను, అందరూ మీకులాగా ఆలోచిస్తే అసలు పోలీస్ స్టేషన్తో పర్వాలేదన్నాను. అందరూ మీకులాగా ఆలోచిస్తే చట్టాలతో పని ఉండదు. అందరూ మీకులాగా ఆలోచిస్తే అసలు ఏ కుటుంబంలోనూ ఎక్కడ సమస్యలు, సమాజంలో ఏమో రావు, సమస్యలు రావు అని నేను చెప్పాను. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. దేవుని వాక్యం సెలవిస్తాం. అభ్యాసం చేసుకుంటూ ఉంటాడు. ఏం చేస్తున్నాడండి? అభ్యాసం చేసుకుంటున్నాడట. ఎంత అద్భుతమైన విషయం. పేతురు పత్రికలో చక్కటి మాట రాయబడింది. ఆ మాట కూడా మనం చదువుకుందాం. చూడండి, 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు. మీరు చాలా చదివారు. మరొకసారి సందర్భాన్ని బట్టి దాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశిస్తూ ఉన్నాం. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు మనం చదువుకుందాం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన. స్తోత్రం చెప్పండి. బాగా ఆలోచించండి. దేనికి బాధపడ్డాడు? ఆస్తి లేక కాదు, పేరు ఖ్యాతి కొరకు కాదు, అంతస్తు కొరకు కాదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అని కాదు. దేనికి బాధపడుతున్నాడంటే తన మనస్సాక్షిని కాపాడుకోవడం కొరకు బాధపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. దేని కొరకు? తన మనస్సాక్షిని కాపాడుకోవడం. నీ భక్తును కాపాడుకో, నీ శ్వాసను కాపాడుకో, నీ మనసును భద్రం చేసుకో, నీ హృదయాన్ని అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంలో భద్రపరచుకొని సామెతలు మనం చదువుతాం. భద్రపరుచుకో. బైబిల్ సెలవిస్తూ ఉంది. వాక్యంలో మనం చదువుతున్నాం. అతడు దేని కొరకు బాధపడాల? నీతిగా జీవించడం కొరకు బాధపడుతున్నాడు. నీతిగా బ్రతకాలి. ఏదేమైనా ఏ బాధ వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా దేవుని కొరకు నిలబడ. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు. ఏ పరిస్థితులు మనకు ఎదురైనా దేవుని నీతిని విడిచిపెట్టకూడదు, దేవుని భక్తిని విడిచిపెట్టకూడదు. దేని విడిచిపెట్టకూడదండి? చెప్పాలి గట్టిగా. అన్ని పరిస్థితులు యోగు జీవితంలో ఎదురయ్యాయి, కానీ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని. అది ఎంత అద్భుతమైన విషయం, ఎంత అద్భుతమైన జీవితం, ఎంత అద్భుతమైన భక్తి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? వాక్య సెలవిస్తాడు. భక్తి కలిగి మనం బ్రతకాలి. లోకంలో ఎవరున్నా లేకుండా ఏం కలిగి ఉండాలి? మనం చెప్పాలి గట్టిగా. దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఎప్పటి జీవ విషయంలో, రాబోయే జీవ విషయంలో అది నీకు క్షేమాన్ని కలగజేస్తుంది. ఏం కలగజేస్తుందండి? చెప్పాలి గట్టిగా. క్షేమాన్ని కలగజేస్తుంది. భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. ఆస్తులు కలిగి ఉంటే, రూపాయలు కలిగి ఉంటే, వెండి బంగారం కలిగి ఉంటే దొంగలు ఎత్తుకుపోతాడు. కానీ భక్తిని కలుగున్నాం అంటే ఏ దొంగ దోసిపోతాడు? చెప్పాలి గట్టిగా. భక్తిని కలిగి ఉంటే ఏ దొంగ దోచుకుపోతాడు? ఏ దొంగ దోచుకునేది కాదు. అందుకే గుండెల నిండా, హృదయము నిండా, మనసు నిండా భక్తిని మనం కలుగుతాం. లోతు గారు అదే చేశాడు.
దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత నడుస్తున్న ప్రజల మధ్యలో నివసించాడు. కానీ చూచిన దానిని బట్టి గాని వినిన దాన్ని బట్టి గాని దినదినము తన నీతి గల మనసును నొప్పించుకొనుచు వారి అక్రమ క్రియలలో పాలు పొందలేదట. స్తోత్రం చెప్పండి. ఇది చేయడం మంచిది కాదు, ఎట్లా వెళ్ళడం మంచిది కాదు అని తన మనస్సాక్షిని నొప్పించుకుంటున్నాడంటే అంత మంచి భక్తి పరుడండి లోతు. ఈ స్థితిని మనం కలిగి ఉంటే మనము మన కుటుంబం, మనము మన బిడ్డలు ఎంతగా దీవించబడతాం. లోతులా మనం ఆలోచిస్తే, లోతులా నీతి కొరకు మనం ఆకలి దప్పులు కలిగి పని చేస్తే, మనస్సాక్షిని కాపాడుకుంటే మనం తప్పించబడతాం. లోతును ఆ నాశనము మధ్యలో నుండి దేవుడు లోతు కుటుంబాన్ని తప్పించాడు. దేవుడు ఏం చేశాడంటే అందరూ చెప్పాలి, తప్పించాడు. అగ్ని గంధకాల చేత కాల్స్తున్న ప్రాంతం నుండి లోతును దేవుడు తప్పించాడు, తన కుటుంబాన్ని తప్పించాడు. అందుకే మనం ఏం చేయాలి అంటే మనస్సాక్షిని కాపాడుకోవాలి. ఏమండి, ఒక మాట ఎప్పుడు చెబుతున్న మాటే. యోసేపు ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం వరకు మీరు చదువుకుంటే వాక్యంలో రాయబడింది, యోసేపు ఐగుప్తు దేశానికి వచ్చాడు. బానిసగా అమ్మబడ్డాడు, దాసుడుగా అమ్మబడ్డాడు. అమ్మబడిన ప్రాంతంలో వయసు వస్తూ ఉంది, వయసుకు వచ్చాడు, అందం వచ్చింది. ఏమన్నా అంతే కదా, వయసు వస్తే వంకరకాలు కూడా ఎట్లా అవుతాయి, మళ్ళీ చెబుతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వయసు వస్తే వంకరకాలు కూడా ఏమవుతాయి, అందరు చెప్పాలి గట్టిగా. పెళ్లి టైంలో అంట పెళ్లి కాళ్ళు వస్తుందంట. ఏమొస్తుందంటే పెళ్లి కాళ్ళు రావడం మనకి ఏం చేస్తాం మనం చెప్పండి. ఎన్ని రకాల పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు చేయడానికి పశువు వాడి అది వాడి ఇది కూడా అవునా అవి వాడతామంట. స్తోత్రం చెప్పండి. పశువు వాడవచ్చు. అసలు పశువు ఎందుకు వాడతారో తెలుసా? యాంటీబయాటిక్. అది దేనికండి చెప్పండి? యాంటీబయాటిక్. ఇప్పుడు మన బొమ్మలకు రాస్తారు. ఎందుకు రాస్తారు? ఏదో దేవుడు వచ్చి ఆవరిస్తుందని కాదు. నువ్వు నడిచి వచ్చేటప్పుడు బ్యాక్టీరియా లోనికి ఫామ్ అవ్వకుండా ఉంటుందని రాస్తారు కడుపుకి, అంతే తప్ప మరొకటి కాదు. కానీ దాన్ని మనోడు ఏం చేశారు, పశువు రాసి 4 గుడ్లు పెట్టి అట్లా అంటూ ప్రారంభించారు. గర్భం మీద కూర్చొని తుమ్మితే మన పొరకాయ పలుకుంటూ మనం పెద్దలు పడతాం. స్తోత్రం చెప్పండి. కానీ మారాలి. తుమ్ము వచ్చినాడు ఎక్కడ వెళ్తాడు, గచ్చున్నాడు ఎక్కడ వెళ్తాడు, గోపోవడం చెప్పండి గట్టిగా. ఎక్కడ వెళ్తాడు ఏంటి? స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు బిడ్డలారా, బైబిల్లో మనం చదువుతున్నాం. యోసేపు వయసు వచ్చింది, వయసులో అందంగా కనిపిస్తున్నాడు. ఆ ఇంట్లో బానిసగా అందంగా ఉన్నాడు. కానీ పోతీఫరు భార్య ఏం చేసిందంటే కన్నేసిందండి. కన్నేసి, అబ్బాయి ఇదిగో నీవు నా వశమైపోతే, నేను నీ వశమైపోతే అసలు ఇందులో వస్త్రానికి, ఆహారానికి, ఆస్తికి కొదువు ఉన్నదయ్యా అని చెప్పేసి ఆమె ప్రేరేపించింది. నిరంతరము అతను శోధిస్తూ మాట్లాడుతూ ఉంది. కానీ అతను ఒప్పక అతడేం చేశాడంటే వస్త్రమును విడిచి, తుండును విడిచి, టవల్ని విడిచి పారిపోయాడట. ఒకరోజు బాలవాదం చేశాడు. పాపానికి దూరంగా పారిపోయాడు. ఈమె నమ్ముకుంటే అక్కడ వరకే తిండుండేదేమో, కాస్త 1 రూపాయి ఉండేదేమో. కానీ దేవునికి విరోధం ఈ పాపం చేయనని పాపాలకు దూరంగా పారిపోతే 30 సంవత్సరాలు దేవుడు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 30 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడు అందరూ చెప్పాలి. యోసేపు జీవితంలో 13 సంవత్సరాలు పరీక్షలు వచ్చినాయి. ఎన్ని సంవత్సరాలు అండి చెప్పాలి గట్టిగా? 13 సంవత్సరాలు. అబ్రహాముకి సంతానం ఇస్తానన్నాడు, 75 సంవత్సరాలు ఇస్తానన్నాడు. అప్పటికి 75. మనకి 75 సంవత్సరాలు అయితే మన వయసు ఏమైపోతే శరీరం నాకు మొదలు పెట్టిపోతూ ఉంటుంది, సరిగ్గా మాట్లాడలేము, నడవలేము. కానీ 75 సంవత్సరాల అబ్రహాముకి
అపయోస్ ఏటన్నాడట, అబ్రహమా నీ సంతానాన్ని ఏం చేస్తాను, ఇసుక రేణువులా చేస్తాను, ఆకాశ నక్షత్రాలని వలె చేస్తాను అని అంటే మనోడు కూర్చొచ్చినప్పుడల్లా పైకి లెక్కేస్తూ ఉంటాడు. ఇసుక తీసుకొచ్చి మొదటి లెక్క మొదలు పెట్టాడట. అలాగేంటిదట, శారమ్మ గారు యజమానుడా అనగానే ఆ అవసరం నుంచి అక్కడ పెట్టేవాడట. ఎక్కడ దాకా లెక్కేసాను, ఏం లెక్కేసాను, మళ్ళీ పిచ్చెక్కిపోయి లెక్కేయడం నాకు చేసుకోవడం చెప్పండి. ఆకాశ నక్షత్రం లెక్కేస్తున్నాడు, 1 2 3 4 5. అబ్రహాం గారు భార్య అంటుంది, యజమానుడా అని పిలవగానే మళ్ళా లెక్క మర్చిపోయాడు. ఎక్కడ దాకా లెక్కేసాను, మర్చిపోయాడు. స్తోత్రం చెప్పండి. అబ్రహాము తన భర్తకి ఏమని పిలిచిందండి, అబ్రహాంని శారా యజమానుడా. మామ పిలుస్తాం, ఇంకా నిన్నే ఎవరన్నా స్తోత్రం చెప్పండి. ఏంటి నేను చూశాను కొంతమంది తీశాను, వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఓట్ల తీశారు. ఇదిగా నిన్నే పిలుస్తుంటే పదవి ఏంటి అను మాట్లాడతా ఉన్నారు. నాకు విచిత్రం అనిపిస్తాం, ఏమండి అని అంటే అర్థం బాగుంటుంది, పేరు పెట్టి పిలుచుకుంటే అర్థం బాగుంటుంది. ఏంటా నిన్నే అర్థం లేదేటా, అయ్యో వ్యక్తిగతంగా మాట్లాడు. కానీ అందరూ ఉన్నప్పుడు మంచిగా గౌరవించాలి. వ్యక్తిగతంగా గౌరవం ఉన్నప్పుడు అందరూ ఉన్నప్పుడు కూడా గౌరవం వస్తుంది. స్తోత్రం చెప్పండి. ఒక్క దేవుని పెడతారు, దేవుని వాక్యాలు మనం చూద్దాం. 25 సంవత్సరాలు నిరీక్షించాడు అబ్రహాం. 25 సంవత్సరాలు ఓపిక పట్టిన తర్వాత ఇసుక రేణువులు వలె దేవుడు సంతానాన్ని ఆశీర్వదించాడు. ఇప్పుడు మనందరూ కూడా అబ్రహాము సంతానమే. మనందరూ కూడా ఎవరి సంతానం, అబ్రహాము సంతానం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, మన విశ్వాసులు కనుక మనకు కూడా అయినా తండ్రి. 25 సంవత్సరాలు ఓపిక అనేక మంది విశ్వాసులకు తల్లిగా తండ్రిగా దేవుడు వారి దగ్గర తీర్చిదిద్దాడు. ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి. 13 సంవత్సరాలు యోసేపు ఇబ్బందులు పడ్డాడు. ఇనుప కొలుములో దేవుడు నలగొట్టాడు, ఇబ్బంది కొలుములో నలిగిపోయాడు. దేవుడు పరీక్షించిన తర్వాత అన్ని రకాలుగా జైల్లోనే వేయబడ్డాడు. చెయ్యని తప్పుడు జైల్లో వేయబడ్డాడు. చెయ్యని నేరానికి దెబ్బలు తిన్నాడు. అన్నలను చెడు చేస్తానికి హెచ్చరిస్తే ఒంట్లో పాడేశారు, అమ్మేశారు. తమ్ముడని చూడకపోవడం స్వార్థంతో. కాలు చెప్తుంటే తండ్రితో సైతం పిల్లలతో సైతం పగబట్టారు. తోబుట్టు ఎంతగా శోధించబడినా చివరికి యోసేపును అమ్మేస్తే, కానీ ఎక్కడున్నా దేవుని శుద్ధాన్ని గుర్తించి దేవునికి నమ్మకంగా బ్రతికాడు. పాపంకి దూరంగా పారిపోయాడు. చెయ్యని పాపానికి మరలా శాసనాలు వేయబడి కొట్టబడ్డాడు. మరలా అందులో నుంచి నిర్దోషిగా బయటకు దేవుడు తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి. నేను అనుకుంటానండి, యోసేపు ఆ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత భర్తం పడతాను అనుకుని ఉంటాడు. అవునే కాదు, చెప్పండి. ఈ భర్తం ఏం చేస్తాడు, ఈ భర్తం పట్టాలి, ఈ సంగతి ఏంటో తేల్చాలి, ఈ లెక్క ఏంటో తేల్చాలి. కానీ యోసేపు నీ వల్లే నా వల్ల తలంచేవాడు కాదు. బైబిల్ సాధించిన అతడు దేవుని ఆత్మ కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి. అనలారా మీరు కీడు చేశారు, అది నేరుగా జరిగింది. ఆయన నన్ను పోషించేదానికి ఇక్కడ దేవుడు నడిపించాడు. నేను కీడు చేస్తానని ఎందుకు తలసుకున్నారని పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. నాకు అద్భుతమైన విషయం బైబిల్ సాధిస్తుంది. యోసేపు పాపానికి దూరంగా పారిపోయాడు. యోసేపు దేనికి పారిపోయాడు, చెప్పాలి గట్టిగా, పాపానికి దూరంగా పారిపోయాడు. నాబద్ధానికి దూరంగా పారిపోవాలి, మోసానికి దూరంగా పారిపోవాలి, విపరీతమైన వివాదాలకు మనము దూరంగా పారిపోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. విపరీతమైన వివాదాలకు దూరంగా పారిపోవాలి. అర్థం లేని వాటికి మనం ఏమైపోవాలి, దూరంగా పారిపోవాలి. వాటికి దూరంగా పారిపోతే నువ్వు దేవునికి దగ్గర అవుతావు. ఏమవుతావు నీవు, దేవునికి దగ్గర అవుతావు. అందుకే బైబిల్ సాధిస్తూ ఉంది, అపొస్తలుడైన పౌలు
మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాడు. దేవుని ఎదుట నడుచుకుంటున్నాడు. ఆ కాలంలోనండి నోవహు కూడా ఆ తరము వారిలో దేవుని దృష్టిలో కృప పొందిన వాడిగా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడటండి? అందరూ చెప్పాలి, కృప పొందినవాడు. కానీ ఈ తరంలో, పౌలు గారి తరంలో, న్యూ టెస్ట్మెంట్ లో దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగి నడుచుకుంటున్నా. ఎవరి వెండిని నేను తీసుకోలేదు, ఎవరి వస్త్రాన్ని నేను ఆశించలేదు, ఎవరి బంగారాన్ని నేను ఆశించలేదు. మీరు ఎవరైనా నేను పలానా దగ్గర నేను తీసుకున్నాను మీరు చెప్పగలరా అని అంటే ఎవరిని ధైర్యించాలా? సమూయేలు జీవితంలో కూడా అదే అన్నాడు. సమూయేలు అందరినీ, రాజుని, ప్రజలందరి దగ్గర పెట్టి మీరు ఎవరి యొద్దనైనా, ఎవరి గార్ధావమైనను అంటే గాడిదనైనా, ఎవరి యొక్క ఎద్దునైనను, ఎవరి యొక్క సొత్తునైనా అపహరించాలా? ఒకవేళ అపహరించినట్లయితే దానికి రెట్టింపిస్తాను. ఎవరైనా సాక్ష్యం చెప్పగలరనంటే, అయ్యా నీవు ఎన్నడూ మా దగ్గర ఏమి ఆశించాలా, అట్టిది మీరు ఎంత ఎదిగినా నా యొక్క మీకు దొరకదు. కారణం, ప్రార్థించే వారిలో నేనున్నాను, పరిశీలన చేసుకునే వారిలో నేనున్నాను. దేవుని యొక్క మనస్సాక్షిని అభ్యాసం చేసుకోవచ్చు. దేవుని మెప్పించే భక్తిని చేశాను కనుక సమూయేలు గురించి రాయబడింది, ప్రార్థించిన వారిలో సమూయేలు ఉండేను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో మనం చదువుతున్నాం, మంచి మనస్సాక్షిని కలుగు. ఏ పరిస్థితులు వచ్చినా నీ మనస్సాక్షిని పాడు చేసుకోవద్దు. నీ మనస్సాక్షికి విరోధంగా ఏది చేసుకోవద్దు. ఒకవేళ విరోధంగా ఉంటే నీ మనస్సాక్షి ఏమన్నా తెలుసా? నువ్వు తప్పు చేసి నువ్వు తప్పును కప్పెట్టుకోవడానికి అందరూ దొంగలని చూపిస్తాను, జాగ్రత్త అని అంటది. ప్రజలు ఎదుట నమ్మించవచ్చు కానీ దేవుని ఎదుట నమ్మించలేము, దేవుని నమ్మించలేము, నీ మనస్సాక్షిని నమ్మించలేము. అందుకే నీ మనస్సాక్షిని చంపుకుని నువ్వు పని చేయదు, జీవించొద్దు. నీ మనస్సాక్షిని కాపాడుకో. పౌలులా బ్రతుకుదాం, పౌలులా జీవితం. అట్లా మనం బ్రతికినట్లయితే దుష్టునికి అవకాశము దొరకదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దుష్టుడికి అవకాశము దొరకదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మంచి మనస్సాక్షి కలిగి నేటి వరకు నేను నడుచుకుంటున్నాను. దేవుని ఎదుట నడుచుకుంటున్నాను. అమ్మా, నా ఎదుట నీ భక్తితో నన్ను మెప్పించక్కర్లా, నేను నీ ఎదుట నా భక్తితో నేను నమ్మించక్కర్లా. దేవుని నమ్మించు. నేను దేవుని నమ్మించాను, నువ్వు దేవుని నమ్మించు. దేవుడే మెచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి నీ స్థితిగతులు మారుస్తాడు. మంచి మనస్సాక్షి కలిగి జీవితం, దేవుని దీవులు మనం పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.